శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీ పురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు మై ఛానల్. శని త్రయోదశి రాబోతూ ఉంది. ఈ నెల 23వ తేదీ మార్చి 23వ తేదీ వస్తున్న శని త్రయోదశి విశేషమైనటువంటి శని త్రయోదశి శనివారం రోజు వస్తుంది. శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం, నవగ్రహాలయ దర్శనము, శివాలయ దర్శనము చేసుకోవటం మంచిదని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శని త్రయోదశి రోజున ముఖ్యంగా చాలా అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క రోజు నుంచి ఈ రాశుల వారికి శని భగవానుడి యొక్క ఆశీస్సులతో విశేషమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. ఈ రోజు చాలా విశేషమైనటువంటి శని త్రయోదశిగా ఈ రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చేయాలని, నవగ్రహాలయం సందర్శన చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా శని కుంభరాశిలో సంచరించడం వల్ల శనికి తైలాభిషేకం ఈ రాశుల వారికి ఆచరించాలి. మకర, కుంభ, మీన రాశుల వారి ఏలినాటి శని ప్రభావం వల్ల, కర్కాటక రాశి వారి అష్టమ శని ప్రభావం వల్ల, వృశ్చిక రాశి వారి అర్ధష్టమ శని ప్రభావం వల్ల శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. శని దోషాలు తొలగుతాయి. శని త్రయోదశి రోజు మందపల్లి, శని సింగపూర్, తిరునాపూర్ వంటి క్షేత్రాలు దర్శించుకోవడం చాలా మంచిది. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజున శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు, అలాగే త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టమైన దినం. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశులు అత్యంత ప్రీతికరమైన దినం అని చెప్తూ ఉంటారు. శని ధర్మించిన తిథి కూడా త్రయోదశి, అందుకని శని త్రయోదశి అంతటి విశిష్టత ఉంది. ఈ రోజున సైనిక తైలాభిషేకం పూజలు చేస్తే శని దోషాలు, ఏలినాటి శని, అష్టమ శని దోషాలు పోతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మి నారాయణులు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున అశ్వత్థ వృక్షం సందర్శన ప్రదర్శన చేయాలి. సరే, త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే లేసి స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి. అదేవిధంగా ఈ రోజు అద్భుతమైనటువంటి ఈ రాశుల వారికి శని విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నారు. శని కదలికల వల్ల శుభయోగాలు ఏర్పడతాయి. వృత్తి, ధనం, వైవాహిక జీవితం కూడా శని అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే శనిని జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైనదిగా ప్రాపిస్తూ ఉంటారు. శని యొక్క అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి అదృష్ట రెట్టింపు అవుతుంది. శని చెడు ప్రభావం ఉంటే జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. విశేషమైనటువంటి ఫలితాలు అనేవి రాబోయే రోజుల్లో రాబోతూ ఉన్నాయి. 18వ తేదీ నుంచి శని యొక్క ఉదయం ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. శని ఉదయించడం వల్ల మేషరాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది. మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వేతన జీవులకు ఈ సమయంలో ఎంతో శుభదాయకంగా ఉంటుంది. పదోన్నతితో పాటు జీతంలో పెరుగుదల ఉంటుంది. హోలీ తర్వాత మీ ఆదాయం పెరుగుతుంది. అదృష్టం మీ వృత్తిలో అండగా ఉంటుంది. రోజువారీ వ్యాపారాలకి సమయం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు కూడా లాభాల బాటను పడుతూ ఉంటారు. విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. మేషరాశి వారికి ఇది ఒక సువర్ణ యోగము. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునే సమయం వచ్చేసింది. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మే 1 తర్వాత కూడా గురు దృష్టి 7 ఉండడం వల్ల మీకు చేస్తున్నటువంటి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. కొత్త భాగస్వామి వ్యాపారం కూడా ఆరంభించడం కూడా అద్భుతంగా ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. దీని ఫలితంగా మీకంటూ కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా ఎన్ని ఆటంకాలు ఎదినా సరే వాటి నుంచి అధిగమించి ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులు కూడా అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ తర్వాత కూడా చాలా మంచి రోజులు ప్రారంభమవుతాయి. గురు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. విదేశాలకు కూడా వెళ్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఉద్యోగంలో వచ్చిన మార్పుల ఆనందాన్ని ఇవ్వలేకపోవడం అనేది జరుగుతుంటుంది. అయితే సంవత్సరం మొత్తం కూడా శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల సంతృప్తి అనేది కలుగుతుంది. ఆ తర్వాత మీ ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో ఎంతో ఉత్సాహంతో చేస్తారు. అద్భుతంగా ఉండబోతుంది. శని మీకు ఆర్థికంగా అభివృద్ధిలోనికి రాబోతూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలతో ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. శని లాభస్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా వృత్తిలో విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు విజయంగా పూర్తి చేసేస్తారు. ఈ సంవత్సరం మీ పై అధికారుల మద్దతు లభిస్తుంది. శని దృష్టి కూడా ఏప్రిల్ వరకు గురువుపై ఉండటం వలన పని ఒత్తిడి కారణంగా కొన్ని వాయిదా పడడం అనేది జరుగుతూ ఉంటుంది. మీకంటూ ఒక గుర్తింపు, ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మిథున రాశి జాతకులు. ఈ రాశి వారికి శనిగ్రహం ఉదయించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. పనిలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటి పనులు ప్రారంభిస్తారు. శని అనుగ్రహంతో మీరు చేసే పనుల్లో శ్రేయస్సు, సంతోషము, పురోభివృద్ధి వస్తారు. కుటుంబంతో సహా మీ సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు పదవి లాభాలు వస్తాయి. సంపద కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలతో మీ కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మిథున రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశము. ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది. కెరీర్ని మీకు విస్తృతంగా సంపాదించుకున్నటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి అభివృద్ధిలోకి అడుగులు వేస్తారు. వ్యాపార పరంగా ఎన్నో యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి. వ్యాపారంలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి అందరికీ కూడా బయటపడిపోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అనుకూలంగా ఉంటుంది. గురువు శని గ్రహాల యొక్క గోచర అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క ఆఫీస్లో గుర్తింపు పొందుతారు. పై అధికారుల ప్రశంసలు రాబోతూ ఉన్నారు. ఏం చేసినా చేయకపోయినా సరే మీ పనుల్లో మీదే విజయం అవుతుంది. మీ ఆలోచనలు మీకు ముందడుగు వేయబోతూ ఉన్నారు. ఆర్థికాభివృద్ధి కూడా అద్భుతంగా ఉంటుంది. శని సంచారం కారణంగా విదేశాల్లో ఉద్యోగం రావడానికి కూడా అధికంగా ఉంది. మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. పనిచేస్తున్న చోట కూడా బదిలీలపై కూడా సమయంలో అనుకూలమైన ఫలితాలు ఎన్నో మీరు చూస్తూ ఉన్నాయి. గతంలో చేపట్టినటువంటి పనుల్లో ఎన్నో విజయాలు వస్తాయి. ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. అంత అద్భుతంగా మీకు ఈ యొక్క యోగాలనేవి ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశి వారు సింహరాశి వారు. ఈ యొక్క సింహరాశి వారికి శని కదలికల మార్పు సింహరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ప్రయోజనాలు వస్తాయి. శని అనుగ్రహంతో కూడా కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనువైన సమయము. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక లాభాలు ఎన్నో కలుగుతాయి. నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి అందుతుంది. అసంపూర్తిగా ఉండిపోయినటువంటి పనులు పూర్తి చేసిస్తారు. అదేవిధంగా శనికి సంబంధించిన వస్తువులతో వ్యాపారం చేస్తే భారీ లాభాలు కలుగుతాయి. సింహరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు అయితే రాబోతూ ఉన్నాయి. సింహరాశి వారికి వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది. శని గోచారం 7 ఉండటం వలన, రాహు గోచారం 8 ఉండటం వల్ల వ్యాపారం కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. ఎంతో అనుకూలమైనటువంటి కాలం మీకు రాబోతూ ఉంది. ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా 8 ఉన్న ఆర్థిక లావాదేవీలు కూడా మీకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఆగిపోయిన ప్రతి పని కూడా మీరు చేయబోతూ ఉన్నారు. ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది. అత్యంత అనుకూలమైన సమయంలో వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా చేసినటువంటి పనుల అదృష్టం కలిసి వస్తుంది. పై అధికారులు మనల్ని పొందుతారు. కోరుకున్న చోటికి బదిలీలు వస్తాయి. ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయం అవుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు పడుతుంది. గురువు దృష్టి కారణంగా మీకు ఎంత సంపడితే అంత అదృష్టం మీపై ఉంటుంది. కొత్తగా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అనుకూలిస్తుంది. కోరుకున్న పదోన్నతులు లభిస్తాయి. ముఖ్యంగా ఏ పని చేసినా ఆ పనిలో వృత్తిలో ఎక్కువ శ్రమతో ముందడుగు వేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా గురువు గోచారం 10ంటికి మారటంతో ఇతరుల నుంచి వృత్తి విషయంలో సవాలు ఎదురే అవకాశం ఉంది. గతంలో మీరు నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు. అన్ని విషయాలను కూడా విజయం మీదే అవుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా సహాయం చేసి ఉంటే గొప్పతనాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. చేపట్టిన పనులు కూడా చేపట్టబోతూ ఉన్నారు. మీకు కెరీర్లో గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి. రాశి వారికి ఎన్నో అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 9 గురువు గోచార కారణంగా కూడా చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు. మీ కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకొని చేసే ప్రతి అడుగు కూడా మీకు అందలా లెక్కించబోతూ ఉన్నాయి. ఆస్తులను సంపాదించుకోబోతూ ఉన్నారు. కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగాలు త్వరలోనే వస్తాయి. తర్వాత రాశి వారు కన్యరాశి వారు. కన్యరాశి జాతకులకు శనిగ్రహం లాభాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారం ఉద్యోగంలో కూడా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సంవత్సరంలో కొత్త జాబ్ ఆఫర్లు వస్తాయి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఈ సమయంలో చేయటం మంచిది. పనిలో ప్రశంసలు దక్కుతాయి. ఫలితంగా ప్రమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. చేసే ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతూ ఉంటుంది. ఈ యొక్క శని యొక్క ఉదయం మీ జీవితాన్ని మార్చిపోతూ ఉంది. ఒక 2024 సంవత్సరం రాబోయే రోజులన్నీ కూడా శని మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండటం మంచిది. స్వస్థపై నమ్మకంతో ఉండడం వలన సమస్యలన్నీ కూడా వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా భయపడే అవకాశమే లేదు. అన్ని సమస్యలు కూడా మీకు తొలగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా శని మీకు అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ధనుసు రాశివారు. ఈ రాశి వారికి కూడా ఈ కాలంలో రాజ్యాధికారాన్ని పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి పెద్ద పదవులు దొక్కుతాయి. వ్యాపారులకు కొత్త డీల్ ద్వారా ప్రయోజనం పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎన్నో లాభాలు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈ సమయంలో మీకు మంచి పెళ్లి ప్రతిపాదనలు కూడా వస్తూ ఉంటాయి. ధనుసు రాశి వారికి రాజ్యాధికారాన్ని పొందే అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.